హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథలు సిరీస్లో పంచకళ్యాణి అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఈ ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ జాతి అశ్వంగా జన్మించాడు. అది రాజుగారి గుర్రాల్లోకెల్లా ప్రధానమైన పంచకళ్యాణిగా ఎంచబడుతూ ఉండేది. అందువల్ల దాని పోషణ, అలంకరణ అన్నిట్లో రాచటివి ఉట్టిపడేలా జరుపుతూ వచ్చారు. రాజుగారి దగ్గర ఉన్న అన్ని గుర్రాల్లో ఎంతో ముఖ్యమైన ఈ పంచకళ్యాణికి 3 సంవత్సరాల క్రితం నాటి ప్రశస్తమైన పాత ధాన్యాలతో ఆహారం తయారు చేసి పెట్టేవారు. దాని ఆహారాన్ని మిగతా అన్ని గుర్రాల్లాగా కాకుండా 1000 మొహరీలు ఖరీదు చేసే ఒక బంగారు పళ్ళెంలో పెట్టేవారు. అది మసిలేశాల గుమ్మగుమ్మలాడుతూ పరిమళించేది. ఎటువంటి దుర్వాసన అస్సలు వచ్చేదే కాదు. ఆ శాల చుట్టూత ఎంతో ఆకర్షణీయమైన తెరలు వేలాడుతూ ఉండేవి. పైన బంగారు పువ్వులు చెంకి వేసిన అందాల చాందిని కట్టబడి ఉంది. 4 గోడలకు సువాసనలు విరజిమ్మే రకరకాల పుష్పజాతులు అమర్చబడి ఉన్నాయి. రాత్రింబగళ్ళు ఆ శాల అగరబత్తుల ధూపంతో, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వెలిగిపోతూ ఉండేది. ఇటువంటి ఉత్తమమైన అశ్వంగల కాశీరాజును చూస్తే ఇరుగు పొరుగు సామంతరాజులకి అస్సలు పడేది కాదు. ఒకసారి 7 సామంతరాజులు ఒకటిగా చేరి కాశీరాజుకు ఇలా రాయబారం పంపించారు. అయితే మీ రాజ్యం మాకు అప్పగించండి, లేదంటే మాతో యుద్ధానికి సిద్ధం కండి అని ఆ రాయబారంలో పేర్కొన్నారు. వెంటనే కాశీరాజు తన మంత్రులందరినీ సమావేశపరిచాడు. సామంతరాజుల దగ్గర నుంచి వచ్చిన రాయబారం సంగతి వారికి వివరించాడు. మొత్తం వివరంగా చెప్పాడన్నమాట. అందుకు మంత్రులు, మహారాజా, మీరు యుద్ధరంగానికి స్వయంగా వెళ్లాల్సిన అవసరమే లేదు. మన సైన్యాధిపతి గొప్ప వీరుడు అయిన వీరవర్మను పంపిస్తే సరే, అతనే 7 రాజ్యాల్ని జయించుకు వస్తాడు. అటువంటి వాడే జయించలేకపోయినట్టయితే తర్వాత సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం అని వారందరూ కలిసి సలహా ఇచ్చారు. అప్పుడు కాశీరాజు సేనానిని పిలిపించాడు. ఓయి వీరవర్మ, మన మీదకి ఇప్పుడు 7 సామంతరాజులు దండెత్తి రాబోతున్నారు. ఆ 7 జయించడం నీ వల్ల అవుతుందా అని అడిగాడు. అప్పుడు వీరవర్మ, మహాప్రభు, ఏలికకు ఎంతో ఇష్టమైన పంచకళ్యాణిని దయచేస్తే ఈ 7 రాజులనే కాదు, దేశంలో ఉన్న రాజ్యాలన్నిటినీ ఒక్క దెబ్బతో జయించుకురాగలను అని ధీమాగా చెప్పాడు వీరవర్మ. అందుకు మహారాజు సంతోషంతో సమ్మతించాడు. తన పంచకళ్యాణిని తీసుకెళ్ళి యుద్ధం జయించుకురమ్మని సేనానిని పంపాడు. రాజు వద్ద సెలవు తీసుకున్న సేనాని వెంటనే పంచకళ్యాణిని తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. వీరవర్మ మెరుపులాగా కోట నుంచి యువతల పడ్డాడు. ధైర్య సాహసాలతో పోరాడి మొదటి సామంతుణ్ణి ఇట్టే బందీగా తీసుకువచ్చాడు. తర్వాత మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాడు. 2వ సామంతుణ్ణి, 3వ సామంతుణ్ణి, అలాగే వరుసగా 5 సామంతరాజులను తన బందీలుగా చేసుకున్నాడు. ఇంతవరకు బాగా జయించుకొచ్చిన వీరవర్మ 6వ మకాముకు చేరుకొని ఆ రాజుతో తలపడి జయించేంతలో అతని గుర్రానికి దెబ్బ తగిలింది. నెత్తురు బలబల్లమని ప్రవహించసాగింది. వెంటనే వీరవర్మ పంచకళ్యాణిని ఒక ద్వారం వద్ద కట్టేసి మరొక గుర్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్దామా అనే ఆలోచనలో పడ్డాడు. ఈ ఆలోచనతో పంచకళ్యాణికి ఉన్న జీను, కళ్ళెము, తక్కిన సామాగ్రి విప్పివేయబోయాడు. అప్పుడు పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు సేనాని చేస్తున్న పనిని తన కళ్ళారా చూశాడు. అయ్యో వీరుడా, నువ్వు ఎంత అమాయకుడివి! నాకు దెబ్బ తగిలింది అని తెలియగానే మరో గుర్రాన్ని తయారు చేసుకుందామని నువ్వు అనుకుంటున్నావు. 7వ మకాం ఛేదించి 7వ సామంతరాజును పట్టి ఇవ్వడం ఇక్కడున్న గుర్రాల్లో దేనికన్నా చేతనైద్దా? అలా నమ్మి కొత్త గుర్రాన్ని తీసుకోవడంతో నువ్వు ఇంతవరకు నేను చేసిన పని అంతా వృధా అయిపోతుంది. పైగా నువ్వు నిష్కారణంగా శత్రువు చేతుల్లో పడి చచ్చిపోతావు. మన యజమాని అయిన కాశీరాజు అత్యంత సులువుగా సామంతుల చేతుల్లో చిక్కుకొని పోతాడు. 7వ మకాము జయించి 7వ సామంతరాజును గెలవడం కేవలం నా వల్ల మాత్రమే అవుతుంది. కానీ
మరో గుర్రానికి అది సాధ్యం కాదని నీకు తెలియలేదా అని అనుకుని విచారించింది. అంతటితో ఊరుకోలేదు. దెబ్బ తగిలి అలా పడిపోయి ఉన్న ఆ పంచకళ్యాణి వీరవర్మను దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది. ఓ ఈ శూరుడా వీరవర్మ, 7వ మకాం భేదించి 7వ శత్రురాజును పట్టగల గుర్రం నేను తప్ప మరొకటి లేదని నీకు అర్థం చేసుకో. ఇంతవరకు నేను చేసిన పనిని నువ్వు వృధా కానివ్వకు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యం సాహసం అనేది మన గుండెల్లో ఉండాలి. ఇందుకు తోడు ఆత్మవిశ్వాసం గుండె నిబ్బరం కూడా అవసరమై ఉంది. కనుక నా మీద నువ్వు పూర్తిగా నమ్మకం కలిగి ఉండు. దెబ్బ తగిలినంత మాత్రాన నన్ను విడిచిపెట్టకు. గాయం తగిలిన నా కాలికి కట్టి బాగుచేయి. ఓ సేనాని, నేను బాణపు దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నప్పటికీ నన్ను మించిన గుర్రం మరొకటి లేదు. నన్ను వదిలేయకు. దయచేసి నా మీద విశ్వాసం ఉంచి నా కాలు బాగుచేయి. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. మళ్ళీ నన్ను పూంచి యుద్ధరంగానికి బయలుదేరు అని అనేక విధాలుగా అతనికి బోధ చేసింది. తక్షణమే వీరవర్మ తన పంచకళ్యానికి కట్టుకట్టి మళ్ళీ దాన్ని తయారు చేశాడు. దానిపైన ఎక్కి బయలుదేరేసరికి అది మెరుపులా మెరిసి చూస్తూ ఉండగానే 7వ మకాంని కూడా ఛేదించింది. వెంటనే వీరవర్మ 7వ సామంతరాజును కూడా బందీగా పట్టుకున్నాడు. యుద్ధంలో వీరవర్మనే విజయం వరించింది. బందీలుగా పట్టుబడిన 7గురు సామంతరాజులను సైనికులు కాశీరాజు ఎదుట ప్రవేశపెట్టారు. పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి రాజుతో, ప్రభు, ఈ 7గురు నీకు సాటి రాజులు. వారిని హింసించడం నీకు తగదు. వారిని అగౌరవపరచడం కూడా న్యాయం కాదు. నీకు తోచిన ఒక షరతు పెట్టి వారిని ఆ షరతుకు లోబరచి వదిలేయడమే సమంజసం. మహారాజా, నువ్వు ఉదారత కలిగి ఉండాలి. ధర్మబుద్ధితో న్యాయంగా రాజ్యాన్ని ఏలుకోవాలి. అలానే చేస్తావని నేను ఆశిస్తున్నాను అని బోధించగా భటులు వచ్చి గుర్రం పైన ఉండే అలంకారాలన్నీ తీసివేశారు. తీస్తూ ఉండగానే పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు పంచత్వం పొందాడు, అంటే మరణించాడన్నమాట. తర్వాత కాశీరాజు ఆజ్ఞ ప్రకారం సమస్తమైన మర్యాదలతో ఆ గుర్రానికి అంత్యక్రియలు జరిగాయి. వీరవర్మకు గొప్ప గౌరవం కలిగింది. ఆ 7గురు సామంతులను క్షమించి వారికి కొన్ని షరతులు పెట్టి వారి రాజ్యాలకు తిరిగి పంపించి వేశారు. ఆ రోజు నుంచి కాశీరాజ్యంలో బోధిసత్వుడు పెట్టిన నియమాల ప్రకారం న్యాయసమ్మతంగా ధర్మయుతంగా కాశీరాజు పరిపాలిస్తూ వచ్చాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.